కొండారెడ్డిపల్లి నివాసునైన సాకలి సాలయ్య నా పేరు. ఇది సాయిరెడ్డి చనిపోవడం అనేది అందరికీ బాధాకరం. ఇలాంటి సంఘటన ఏంటి జరిగిందో అది ఎవరు కాదు. మరి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు అయితే వాళ్ళని చేసిండా ఏందనేది ఎవరికి అర్థం కాకుంటుంది. ఆయన కూడా చాలా మంచి వ్యక్తే, కానీ కాకపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కుట్రలతోటి కింద మరి పని చేసుకున్నాడా ఏందనేది మాకైతే అర్థమవుతలేదు. ఈ సీఎం సార్ వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సంబంధం అయింది కాదు. ఇది ఆడ ఉన్నది గ్రామకంఠం జాగా, ఆ జాగల పసుల దవాఖాన కట్టించిండు. అది మంచి పని. ఊరికి దాదాపు ఒక 1000 పసులు ఉంటాయి, పాడి పసులు. ఆ పసుల గురించి ఎంతోమంది టీడీపీ గవర్నమెంట్ ఉన్నది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. వల్ల ఏవి చేయకపోతే మా ఊరు సార్ సీఎం అయింది కాబట్టి మాకు అదొకటి పాడు బొందల గ్రామకంఠంలో ఉంటాయి కాబట్టి దాన్ని కష్టపడి దాన్ని ఏదో మిషన్లు పెట్టి అది చేసి అది కట్టించిండు. ఊరికి చాలా అభివృద్ధి చేసిండు. ఆయనకు 30 ఫీట్ల రోడ్డు ఉన్నది ఇంటి ముంగటంగా. మళ్ళీ 30 ఫీట్ల రోడ్డు కాకుండా మళ్ళీ కావాలనేది ఏంటికి దురదృష్టకాలం ఆయన కూడా చనిపోవడం అనేది మాకైతే చాలా బాధాకరమైంది. ఇప్పుడు ఆ ఒక్క పసుల దావకానే కాదు, బీసీ భవనం ఒకటి, గ్రంథాలయం, పాల బూతు, ఊరికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత సోలార్ కరెంటు, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓరోదాలక ఈ సాయిరెడ్డిని చనిపోయిన వాడిని ముంగలకేసుకొని ఎంతో దీన్ని సార్ని బదనాం చేయాలి ఊరి సీఎం అయినంత. కానీ వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా వీళ్ళు అర్థం కాకుండా చేస్తున్నారు. ఆయన చనిపోయిన అనేది సార్లకు ఎలాంటి సంబంధమే లేదు. మేము చిన్నపిల్లలు అప్పటి సంది కూడా ఆడంగా వాళ్ళకి తోవనే లేదు. కానీ వాళ్ళు ఏదో ఆయన 3 టర్ములు సర్పంచ్ చేసిండు, ఆయనకు అది తెలియదు. ఇట్లా అది ఎప్పుడు ఆడంగా లేకనే ఉన్నది. అది మాకు తెలిసిన కథలు. ఆ కథలని మా ఫస్ట్ సాగలలో జాగాలు, అవి సాగలలో తెలుగుల జాగాలు. ఆ జాగాలన్నీ పావుల బీడ ఇచ్చి ఆక్రమించుకున్నాడు అప్పట్లో. ఇప్పుడు ఉంది నాకు ఇడంగా జాగ ఉందంటే జాగ ఎట్లుంటుంది ఏడలు వచ్చినా కానీ అన్ని పాడుబొందలలో సారు వెటనరీ హాస్పిటల్ కట్టించిండు, తర్వాత బీసీ భవనం కట్టించిండు, ఆ తర్వాత గ్రంథాలయం కట్టించిండు, గ్రామ పంచాయతీ కట్టించిండు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చిండు, అన్ని తీసుకొచ్చిండు. అన్ని విధాల ఊరికి అభివృద్ధి చేస్తుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఏం మనసు పట్టలేక వాళ్ళు ఏదో ఒకటి ఎల్లగాకి సారోళ్ళ మీద అబ్బాండాలు వేసి దీన్ని చేయాలని. కానీ ఆ సారోళ్ళ కుటుంబానికి కూడా ఎలాంటి సంబంధం లేదు. సాయిరెడ్డికి వాళ్ళకు ఎలాంటి సంబంధం కూడా లేకుంటున్నారు. అప్పట్లో కూడా ఇప్పట్లో కూడా గట్లే ఉన్నారు సారోళ్ళు కూడా. ఏందైనా కానీ వాళ్ళు ఒక ఊరికి ఏదైనా చేస్తే మంచి పని చేయాలని కానీ చేయడానికి ఆలోచన వాళ్ళకి ఎప్పటికి కూడా రాదు, చేయరు కూడా. ఆ జాగా సాయిరెడ్డిలకు వాళ్ళ కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఒక సాయిరెడ్డి లేడు, పక్కన వాళ్ళు కూడా ఉన్న రెడ్డిస్ వాళ్ళు అడ్డుకుంది. ఈయన మటుకు ఎందుకు అడ్డుకుంటున్నాడో అర్థమైతే లేదు. అది సారులు మంచి పని చేయాలని తప్పితే చెడు పని చేయాలనే ఆలోచనలు వాళ్ళకి ఎప్పటికి కూడా లేవు. వాళ్ళు చెడు పని ఎప్పటికి కూడా చేయరు. ఎంతసేపు ఉన్నా ఊరికి మంచి పనే చేస్తారు. కానీ ఆ జాగా ఆయనది కాదు, వాళ్ళ పాలెళ్ళది కాదు, ఎవరిది కాదు. అది గ్రామకంఠంలో ఉంది, గ్రామ పంచాయతీ జాగా. ఆ జాగాకు సాయిరెడ్డికి సంబంధం లేదు, సారోళ్ళకు కూడా సంబంధం లేదు. వాళ్ళు దొరికింది ఒక జాగా బొంద దొరికింది, ఆ బొందలో చేసి కట్టిర్రు. అది వీళ్ళకి సంబంధం లేనిది. అది అనవసరంగా ఇది ఒకటి ఆయన చనిపోవడం అనేది బాధాకరం, మంచి పని అయితే కాదు ఇది. నా పేరు కె వెంకటేష్, మాది కొండారెడ్డిపల్లి గ్రామం. ఈరోజు జరిగిన సంఘటన మా సార్ రేవంత్ రెడ్డి సార్ కానీ సాయిరెడ్డి పటేల్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇది ఎందుకు పాల్పడ్డాడో అర్థం కాకుంటుంది. ఇదంతా బీఆర్ఎస్ చాలా కుట్రలు ఉన్నాయి. మొత్తానికి మా సార్ని బదలాం చేయాలని చాలా వేధింపులతోటి ఆయనకు ఏమైందనేది తెలియదు. ఇంట్లో సమస్యనా బయటి సమస్యనా తెలియకుండా అయిపోయింది. ఈరోజు ఒక 10 గ్రామాలకు కలిసి ఒక పశువుల డావఖాన కడితే అది గ్రామ పంచాయతీ స్థలం. అది ఊర్ల గ్రామ పంచాయతీ స్థలం వల్ల ఒక 10 ఊర్లకు అక్కడానికి మా సార్ ఒక పశువుల డావఖాన కడితే దానికి ఇట్లా వ్యతిరేకత చేయాలని చెప్పేసి మా సారు చేసే అభివృద్ధి పనుల కోసం ఓర్వలేక ఇవన్నీ బీఆర్ఎస్ కుట్రలు ఇవి. ఆ పటేల్ కూడా చాలా మంచి వ్యక్తి, ఒక ఊరు పెద్ద మనిషి ఆయన సాయిరెడ్డి పటేల్ కూడా. ఏ రోజు కూడా ఇట్లా పాల్పడలే. కానీ ఆయన ఎందుకు ఇట్లా చేసిండో ఏం అర్థం కాకుంటుంది. ఊరు మొత్తం కూడా ఎందుకు ఇట్లా చేసిండనే ఆలోచనతోటే ఉంటారు. కానీ ఎలాంటి కుట్రలు లేవు. చిలక పక్కన చిలక లేదు, ఇల్లు పక్కన ఇల్లు లేదు. మా సార్ వాళ్ళకు, రేవంత్ రెడ్డి సార్ వాళ్ళకు ఆయనకి ఇళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ బీఆర్ఎస్ కుట్రలు. ఈరోజు పసుల డావఖాన కట్టిన జాగా కూడా అది గ్రామ పంచాయతీ. ఊర్లో కట్టిన బిల్డింగులు మొత్తం కూడా గ్రామ పంచాయతీ అయ్యి ఆల్రెడీ సాయిరెడ్డి పటేల్కి ఇంటి ముంగలంగా ఒక 25 ఫీట్ల 30 ఫీట్ల జాగా ఉంది ఆల్రెడీ. ఇంకా కూడా బాట ఇచ్చిపెట్టిరు ఆయన. అది కూడా గ్రామ పంచాయతీ స్థలం వల్లగానే. అయినా కూడా ఆయన ఎందుకు ఇట్లా చేసిండో ఏం అర్థం కాకుంటుంది. ఊరికి చాలా బాధాకరంగా ఉంది ఆయన చనిపోవడం కూడా. మాకు కూడా ఆయన కావాలని బీఆర్ఎస్ కుట్రలతోటి ఆయనతోటి పని చేయించారని మేము అనుకుంటున్నాం. నమస్కారం, నా పేరు శేఖర్, కొండారెడ్డిపల్లి. సీఎం సొంత గ్రామం అయిన కొండారెడ్డిపల్లి నుంచి మాట్లాడుతున్నాము.
మా ఊర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ, వెటర్నరీ హాస్పిటల్, బీసీ భవను, గ్రంథాలయము, 4 లైన్ రోడ్డు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 20 ఏళ్ళుగా చూసినటువంటి వెటర్నరీ హాస్పిటల్ రావడం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అది రావడానికి ముందుగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారాలకు దిగింది. మా నాయకుడైనటువంటి సాయిరెడ్డి గారు కూడా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. దానికి గ్రామకంఠ భూములు కట్టారు. గ్రామకంఠలో భూములు కట్టిన వెటర్నరీ హాస్పిటల్ కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ఇది అభివృద్ధి చేస్తుంటే కూడా అది ఓర్వలేక వీళ్ళు అనేక దుష్ప్రచారాలు చేయడం జరిగింది. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు వెటర్నరీ హాస్పిటల్ గ్రామకంఠం భూమిలో కట్టడం జరిగింది. సాయిరెడ్డి గారి మరణానికి వెటర్నరీ హాస్పిటల్కి సంబంధం లేదు. వారి ఇంటి ముందులో 30 ఫీట్ల బాట ఉంది. ఏ మీడియా ఛానల్ వచ్చినా కళ్ళకు కనపడుతుందండి, వచ్చి చూస్తే తెలుస్తుంది. దానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు పార్టీని బదలాం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వము సోషల్ మీడియాను వాడుకుంటుంది.